మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు పండు మిర్చి టమాటా పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది అన్నంలోకి, దోశలోకి, ఇడ్లీలోకి కూడా బాగుంటుంది. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. పండు మిర్చి, టమాటాలు, కొద్దిగా చింతపండు. స్టవ్ పై పాన్ పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి దీనిలో జీలకర్ర, పండు మిర్చి కూడా వేసి వేయించుకుందాం. ఒకసారి కలిపి మూత పెడదాం. లేదంటే పండు మిర్చి చిట్లు మీద పడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా వేయించుకోవాలి. 1-2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి వేగిన పండు మిర్చిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో కట్ చేసిన టమాటాలు కూడా వేసి కొద్దిగా చింతపండు కూడా దీనిలోనే వేసి ఒకసారి కలిపి మూత పెడదాం. ఒక 3-5 నిమిషాలు ఉడికిస్తే టమాటా కూడా నూనెలో ఉడుకుతుంది. ఇప్పుడు మూత తీసి చూద్దాం. టమాటా దగ్గర పడ్డది. టమాటా మెత్తబడి నూనెలో ఉడికింది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ముందుగా వేయించుకున్న పండు మిర్చి, 4 వెల్లుల్లి రేఖలు, రుచికి తగినంత ఉప్పు కూడా వేసి మిక్సీ చేసుకుందాం. ఇది అలా మిక్సీ చేయగా వచ్చిన పండు మిర్చి మిశ్రమం, పండు మిర్చి పేస్టు. ఇప్పుడు దీనిలో మనం వేయించుకున్న టమాటా, చింతపండు కూడా వేసి మరొకసారి మిక్సీ చేద్దాం. ఇది మిక్సీ చేయగా వచ్చిన పచ్చడి. ఇప్పుడు దీన్ని పోపు వేసుకుందాం. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పోపు వేసుకుందాం. అదే పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి దానిలో జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, వేసి బాగా వేయించుకుందాం. పోపు బాగా వేగిన తర్వాత ఇలా వేగిన పోపుని తీసుకెళ్ళి టమాటా పచ్చళ్ళలో వేసి కలుపుకుందాం. మా వంటగదిలో ఎంతో సింపుల్గా చేసుకునే పండు మిర్చి టమాటా పచ్చడి రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.